టైటిల్ చూసి ఏంటి అంత పెద్ద మాట అన్నారు అనుకున్నారు. కానీ ఇక్కడ జరిగే ఇంటెన్సెస్ అలా ఉన్నాయి మరి. పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా మనం చెప్పనక్కర్లేదు కదా. మహేష్ బాబు, రవితేజ, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ ఇలా అందరి హీరోలతో మంచి సినిమాలు చేస్తాడు. అయితే క్లాసీగా ఉన్న మహేష్ బాబుని పోకిరి చేసి సూపర్ అనిపించాడు కదా. అయితే రామ్ తో చేసిన డబుల్ ఇస్మార్ట్ ఫ్లాప్ అయినప్పటి నుంచి కష్టాలు మొదలయ్యాయి. ఇప్పుడు విజయ్ సేతుపతితో సినిమా చూస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ ని ఒక బిచ్చుగడిలా చూపించే స్లమ్ డాగ్ సినిమా చేస్తున్నాడు. కానీ మొదట్లో అన్ని మంచిగా సాగినా ఇప్పుడు ఎందుకు అడ్డంకులు వస్తున్నాయి? అయితే డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తనదైన ప్రత్యేక నటనతో ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరిచే వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా మొదలైనప్పటి నుంచే ఒక ప్రత్యేకమైన ఆసక్తి క్రియేట్ చేస్తుంది. పూరి స్టైల్, విజయ్ సేతుపతి నటన అన్ని ఈ కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగిశాయి. ఫస్ట్ కాపీ కూడా సిద్ధంగా ఉంది. కానీ ఈ సినిమా విడుదల తేదీ మాత్రం ఇంకా ప్రకటించకపోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా ఒక సినిమా షూటింగ్ పూర్తయి అన్ని పనులు ముగిసిన తర్వాత విడుదల తేదీ ప్రకటించడం పెద్ద విషయం కాదు. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం పరిస్థితి కొంచెం భిన్నంగా కనిపిస్తోంది. సినిమా సిద్ధంగా ఉన్నప్పటికీ రిలీజ్ డేట్ ఎందుకు ప్రకటించడం లేదన్న ప్రశ్న ఇప్పుడు ప్రేక్షకుల్లోనే కాదు, సినీ వర్గాల్లో కూడా చర్చకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో బయటకు వస్తున్న సమాచారం మరింత ఆసక్తిని పెంచుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ ఆలస్యానికి ప్రధాన కారణం ఓటీటీ డీల్ ఇంకా ఖరారు కాకపోవటమే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం సినిమా బిజినెస్ లో ఓటీటీ హక్కులు ఎంత ముఖ్యమో తెలిసిందే. థియేటర్ రిలీజ్ తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ ద్వారా వచ్చే ఆదాయం నిర్మాతలకు ఒక పెద్ద సపోర్ట్ అవుతోంది. అందుకే చాలా మంది నిర్మాతలు ముందుగా ఓటీటీ డీల్ ను ఫైనల్ చేసి తర్వాతే థియేట్రికల్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ విషయంలో కూడా అదే జరుగుతోందని తెలుస్తోంది. నిర్మాతలు ఒక ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ తో డిజిటల్ హక్కుల కోసం చర్చలు జరుపుతున్నారని సమాచారం. ఈ డీల్ ఖరారైతే సినిమా బడ్జెట్ కు మంచి సేఫ్టీ ఉంటుంది. అలాగే మార్కెటింగ్ కూడా మరింత బలంగా చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే తొందర పడకుండా సరైన డీల్ కోసం వేచి చూస్తున్నారని చెప్తున్నారు. ఇది కేవలం ఒక బిజినెస్ స్ట్రాటజీ మాత్రమే కాదు, ఇప్పుడు సినిమా విడుదలలో ఒక కీలకమైన దశగా మారింది. ఒకప్పుడు థియేటర్ కలెక్షన్లు మాత్రమే ప్రధానంగా ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. థియేటర్, ఓటీటీ, శాటిలైట్ కలిపి ఒక పూర్తి ప్యాకేజీగా సినిమా బిజినెస్ మారింది. ఈ నేపథ్యంలో నిర్మాతలు ప్రతి అంశాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే పూరి జగన్నాథ్ ఎప్పుడూ తన సినిమాల్లో ఒక ప్రత్యేకమైన ఎనర్జీ చూపిస్తాడు. అతని కథల్లో ఒక రా ఫీలింగ్ ఉంటుంది. హీరో క్యారెక్టర్ లో ఒక యాటిట్యూడ్ ఉంటుంది. ఇప్పుడు విజయ్ సేతుపతి నటుడితో అతను పనిచేస్తుండటం వల్ల ఈ సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి. విజయ్ సేతుపతి ఎప్పుడూ రొటీన్ పాత్రలు చేయడు. అతను ఎంచుకునే ప్రతి పాత్రలో ఒక కొత్తదనం ఉంటుంది. అలాంటి నటుడు పూరి కథలో ఎలా కనిపిస్తాడో అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులో పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. సీనియర్ నటి టబు ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది. ఆమెకు ఉన్న అనుభవం, నటనలో ఉన్న లోతు ఈ సినిమాకు మరింత బలమిస్తోంది. అలాగే యువ నటి సంయుక్త కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతోంది. ఆమె ఇప్పటికే తన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇంకా కన్నడ నటుడు దునియా విజయ్ కూడా ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ రోల్ లో కనిపించబోతున్నాడు. అతని యాక్షన్, స్క్రీన్ ప్రెసెన్స్ ఈ సినిమాకు మరింత మాస్ టచ్ ఇవ్వబోతుందని అంటున్నారు. ఇలా వివిధ ఇండస్ట్రీలకు చెందిన నటులు ఒకే సినిమాలో కనిపించడం వల్ల ఈ ప్రాజెక్ట్ కు పాన్ ఇండియా రేంజ్ వచ్చేస్తుంది. ఈ సినిమాను పూరి కాన్సెప్ట్ బ్యానర్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. కథ, నటీనటులు, టెక్నికల్ టీం అన్ని చూసుకుంటే ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్ అని స్పష్టంగా తెలుస్తోంది. సంగీతాన్ని హర్షవర్ధన్ రామేశ్వర్ అందిస్తున్నారు. ఆయన సంగీతం సినిమాకు ఒక ప్రత్యేకమైన ఫీలింగ్ తీసుకురాబోతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక విడుదల విషయానికి వస్తే ఈ సినిమాను కేవలం తెలుగులోనే కాదు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అంటే ఇది పూర్తి స్థాయి పాన్ ఇండియా సినిమా. అందుకే రిలీజ్ ప్లాన్ కూడా చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేయాలంటే మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్ అన్ని చాలా క్లియర్ గా ఉండాలి. ఇప్పుడు అందరి దృష్టి ఒక్క విషయం పైనే ఉంది. ఓటీటీ డీల్ ఎప్పుడు ఫైనల్ అవుతోంది? ఆ డీల్ పూర్తయిన వెంటనే సినిమా రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. అప్పటి వరకు అభిమానులు కొంతకాలం ఆగాల్సిందే.